నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎస్, అమెరికాలో నివసించే భారతీయులకి డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది సార్. ఏంటి అసలు అది? ట్రంప్ గారు జనరల్ గా చురక పెడుతున్నారు, అదే వాత పెడుతున్నారు, వెన్న రాస్తున్నారు అన్నట్టు. కాకపోతే ఇప్పటికే అమెరికా స్థానికత దాని మీద ఆయన నెగ్గుకొచ్చాడు. బయట వాళ్ళు ఎవరు ఉండకూడదు, వెళ్ళిపోవాలన్నట్టుగా రకరకాల స్ట్రిక్ట్ రూల్స్. వీసాల్లో కూడా O1 వీసా ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశాడు. దానికి కొన్ని రకాల కళలు, కొన్ని రకాల స్కాలర్షిప్లు, కొన్ని రకాల డాక్టరేట్లు గట్రా ఉంటే కంటిన్యూస్గా 3 ఏళ్ళ వరకు వీసా ఇచ్చే ఏవో రకరకాలుగా, పైగా దానికి ఖర్చు కూడా తక్కువ అయ్యేలా చేయడము, ఇవన్నీ చేస్తున్నాడు. అంటే ఒకటి అక్కడ ఇదేంటది అప్పుల్లో ఉంది, దాన్ని అన్ని కవర్ చేయడం కోసం ఒక వార్తలు వినిపిస్తున్నాయి. మరోటి ఎంత చేసినా కూడా మన వాళ్ళు మనలాంటి విదేశీయులందరూ కూడా అమెరికాలో స్థిరపడడానికి ప్రయత్నించడం వల్ల అక్కడ నిరుద్యోగం కూడా పెరిగిపోయిందంట. మరొక విషయం ఏంటంటే నిరుద్యోగం కూడా అక్కడ ఎలాంటి వాడైనా, హౌస్ కీపింగ్ అయినా, ఎలక్ట్రీషియన్ అయినా, ప్లంబర్ అయినా సరే శని ఆదివారాలు వస్తే పని చేయడంట. వాళ్ళు 5 రోజులే చేస్తారు. సో అలాంటివి మన వాళ్ళు అందిపుచ్చుకోవడం వల్ల అక్కడ లోకల్గా ఉండేవాడికి ఆ వర్క్ కూడా, ఆ విధి కూడా దొరకట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, స్థానికత అనే పేరుతో లోకల్గా ఉండే వాళ్ళే, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ చిన్న చితక ఉద్యోగాలు చేయడం అనేది ఆయనకు నచ్చక అవన్నీ తప్పించడానికి రకరకాల ట్యాక్సులు, రకరకాల నిబంధనలు అవి పెడుతున్నాడు ఆయన. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇదిలా ఉంటే కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మో వీటితో తలనొప్పి ఎందుకు, వేరే కంట్రీని వెళ్ళిపోదాం, లేదంటే ఇండియాకని వెళ్ళిపోదాం, అక్కడ ఏదో చేసుకుందాం, ఇది చాటుగా మాటుగా బతకడం ఎందుకు, వీసా ఎక్స్టెన్షన్, చదువుకున్నాడు చదువు అయిపోయి వెళ్ళిపోవాలి, లేదా ఉద్యోగం చేసినాడు ఆ ఉద్యోగం మీద ఉండాలి, ఉద్యోగం అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి, వేరే ఉద్యోగం వచ్చేవరకు అక్కడ గ్యాప్లో ఉండకూడదు. కొన్నిసార్లు జాబ్ రిజైన్ చేసి ఖాళీగా ఉంటారు, లేదంటే దానికి మళ్ళీ 3 నెలల్లోపు ఇంకో కొత్త జాబ్ ఎత్తుకోకపోతే వాడు తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలి. రకరకాల నిబంధనలు, ఇన్స్ట్రక్షన్స్ అవి ఉన్నాయి. సో అయితే ఇప్పుడు ఆయన O1 వీసా పెట్టి కొంచెం వెసులుబాటు కల్పించాడు. మరలా ఇప్పుడు ఏదైతే మన ప్రవాస భారతీయులు అక్కడ ఉన్నారో వాళ్ళు 4 రకాల కష్టపడి లేదా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు చేసి అక్కడ నుంచి సుమారుగా మన రూపాయి విలువ, డాలర్ విలువ మన రూపాయితో పోల్చితే 85 రూపాయలు అంతా ఉంది ఇప్పుడు. 80 నుంచి 85 మధ్యలో ఉంది. అంటే ఒక 85 రూపాయలు ఒక డాలరు కదా, మనకి అది ఎక్కువే కదా. ఇప్పుడు 2 వాళ్ళకి ఏమో సింపుల్గా $2 అన్నాడంటే దగ్గర దగ్గర 160 రూపాయలు పెట్టాలి. సో అంత కాస్ట్ ఉండడం వల్ల వాళ్ళకి అక్కడ జీతాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కొంత మిగిల్చుకొని మన ఇండియాకి పంపిద్దామంటే మన ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి వాడు ట్యాక్స్ 5% పెంచాడంట. అంటే ఒక 100 రూపాయలు పంపిస్తే 5 రూపాయలు వాడు ఉంచుకొని మిగతా 95 రూపాయలు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ మన ట్యాక్స్లు బేర్ చేయాలి, అది వేరే విషయం. మళ్ళీ సో అలాంటి సందర్భాల్లో ఆ 5 రూపాయలు కాస్త ముందు కుదించారట 3 రూపాయలకో 3.5కో. సరే 3.5కైనా కుదించారు, సంతోషం అనుకుంటే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 1% కలెక్ట్ చేయడానికి డిసైడ్ అయ్యిందట. అంటే ఒక పక్క చొరక పెడుతున్నాడు, మీరు ఎవరు ఉండడానికి వీలు లేదని, మరోవైపు కొన్ని అమెండ్మెంట్స్ చేస్తున్నాడు. అంటే బయటికి మాత్రం మీరు మాకు అవసరం లేదు, మీరు మా దేశం విడిచిపోండి అని చెప్తున్నట్టు ఉంది, కానీ లోపాయకారంగా ఉండరా వెళ్ళిపోకండి, మీరు వెళ్తే మా దేశం ఏమవుద్ది పరిస్థితి అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే మన వాళ్ళు ఒకటి భారతీయులు కానీ మిగతా దేశస్తులు పనిచేయడానికి కారణం కాస్ట్ కటింగ్ తగ్గించవచ్చు. అమెరికా వాడు ఒక పనికి 100 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, మనోడు 30 రూపాయలు 40 రూపాయలు కూడా పనిచేసేస్తాడు. మనకి మేబీ మన దగ్గర జనాభా ఎక్కువ అవడం వల్ల, లేదంటే మన వాళ్ళు అంత డిమాండ్ చేయకపోవడం వల్ల కూడా కొంత ఉంది. అది అక్కడ కంపెనీ వాడు కలిగి హ్యాపీగా కాస్ట్ కటింగ్ తగ్గుతుందిగా. పైగా మన వాళ్ళు కూడా కొంతమంది కొన్ని కంపెనీలకి హెడ్స్ గా మారిన తర్వాత ఈడేదో కంపెనీకి మిగిల్చాడు అని అనుకోవాలని అనవసరంగా ఉన్న ఫెసిలిటీస్ అన్ని తీసేయడం. ఒకప్పుడు డ్రాపింగ్ పికప్ ఉండేది, అది మెల్లమెల్లగా తీసేశారు. ఇప్పటికీ కొన్నిటికే ఉంది. ఆ తర్వాత విపరీతంగా స్నాక్స్ అవి ఇచ్చేవారు, ఫుడ్ కూపన్స్ ఇచ్చేవారు, ఆ వీకెండ్ వస్తే అవుటింగ్ తీసుకువెళ్ళారు. ఇప్పుడు అవి ఏవీ లేవు, మెల్లమెల్లగా అన్ని సెజరింగ్ ఇచ్చేశారు. ఎందుకంటే ఒక విధంగా కంపెనీలు తీసేయడం కాదు, కంపెనీకి కొంతమంది మన ప్రవాస భారతీయులు సీఈఓలుగా, ఎండీలుగా మారిన తర్వాత వాళ్ళు మార్కులు కొట్టడం కోసం కంపెనీ దగ్గర మేము చూసారా ఎంత తగ్గించాం, కాస్ట్ కటింగ్ ఎంత తగ్గిపోయిందని చెప్పుకోవడం కోసం ఇట్లాంటి సెట్టింగ్లు, అంబర్ ఫిట్టింగ్ అని పెట్టారు. సో ఇప్పుడు కూడా అమెరికాలో అటువంటి కొన్ని ఉన్నాయి. బట్ మన వాళ్ళు ఎప్పుడైతే అవుతారో అక్కడ అది ఎట్లాంటివి చేస్తారు వాళ్ళు. ఇకపోతే వీరు ఇండియాకు పంపించే అమౌంట్లో కాస్త
ఈ సొంకు ట్యాక్స్ రెమిటెన్స్ ట్యాక్స్ ఏదంటారు దాన్ని, ఆ ట్యాక్స్ ని 1% కుదించాడంట. సో మన వాళ్ళు ఇంకా వెచ్చలవిడిగా డబ్బులు పంపించేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు పంపిస్తే 1,000 రూపాయలు ఖర్చు అవుద్ది. అదే 1,00,000 రూపాయలు కనుక్కోండి, అంతకుముందు అయితే 5,000, ఎక్కువే కదా. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఖాతాల్లోనే ఉంచుకుంటున్నారు, ఇండియన్ బ్యాంక్ లోనే ఉంచుకొని దానికి వేరే ట్రాన్సాక్షన్ ఏదో చేసుకుంటున్నారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకొని ఇక్కడ వాళ్ళ కార్డు ఇచ్చేసి వాళ్ళు ఓపెన్ చేసుకునేలా చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ బ్యాంక్ నుంచి ఇక్కడ ట్రాన్సాక్షన్ అయినప్పుడు కూడా మళ్ళీ ఇటువంటి రెమిటెన్స్ ట్యాక్స్, ఈ రెమిటెన్స్ సుంకం అనేది వర్తిస్తుంది. బట్ అదే మొత్తానికి ఏం చేస్తున్నాడంటే ఒకవైపు వాత పెడుతున్నాడు, ఇంకో చురక పెడుతున్నాడు. మళ్ళీ అమెరికన్స్ కాకుండా వాళ్ళు అక్కడ ఎవరున్నా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఏముంది పరిస్థితి? వాళ్ళకి లేబర్ అవసరమే, పని వాళ్ళు అవసరమే, కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉండే కంపెనీలకు మెయింటైన్ చేయడం అవసరమే, అంతే కదా. దానికి తగ్గట్టుగా రెంటెడ్ హౌసెస్ రెంటెడ్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు ఎవరు లేరనుకోండి, వాళ్ళు ఉత్పత్తి అంతా ఏమవ్వాలి? నష్టపోతారు కదా. ఊరంతా ఇప్పుడు ప్రతి దేశంలో భారతీయులు ఉన్నారు. భారతీయులు లేని దేశం అంటూ లేదు ప్రపంచ దేశాల్లో. కాకపోతే అమెరికా లాంటి దేశాల్లో ప్రపంచం చుట్టూ వచ్చిన వాళ్ళకి 100 మంది ఉన్నారు అనుకోండి, అందులో 1/4 అంటే 25 మంది ఖచ్చితంగా భారతీయులు అన్నట. ప్రపంచవ్యాప్తంగా 100 మంది వెళ్తే 25 మంది భారతీయులే. ఏ దేశం తీసుకున్న మాక్సిమం. అందులో అమెరికా లాంటి కంట్రీలో ఒక 100 మంది వెళ్తే ప్రపంచం నుంచి 100 మంది వెళ్తే 25 మంది భారతీయులే. భారతీయులు 25 మంది కాదు, క్షమించాలి, 33 మంది 36 మంది ఉన్నారు భారతీయులు ప్రతి 100 మందికి అమెరికాలో. ఆ 36లో 25 మంది తెలుగు వాళ్ళేనట. అవునా సార్? భారతదేశం నుంచి ఒక 100 మంది వెళ్ళారు అనుకుంటే అందులో 25 మంది తెలుగు వాళ్ళే ఉంటున్నారట. మిగతా 75 మంది మిగతా 27 రాష్ట్రాల వారు ఉంటున్నారట. సో మన తెలుగు వాళ్ళకి అంత జాబ్ ఆపర్చునిటీస్ కానీ మన వాళ్ళకు జాబ్స్ కొట్టగొట్టడం కానీ బాగా ఉంటుంది. సో ట్రంప్ అలా చొరక పెడుతున్నాడు, వెన్న రాస్తున్నాడు, ఆ ట్యాక్స్ పెంచుతున్నాడు, మళ్ళీ తగ్గించి ఈ ట్యాక్స్ అంటున్నాడు, సుంకాలు అంటున్నాడు. అక్కడ ఆర్థిక పరిస్థితి అయితే బాగా చితికిపోయింది. ఆల్రెడీ చాలా మంది రోడ్లెక్కి ధర్నాలు కూడా చేస్తున్నారు. దానికి మన ప్రవాస భారతీయులు కూడా ఒత్తాసు పలుకుతున్నారు, కొంతమంది సీక్రెట్ గా ధర్నాలు చేస్తున్నారు. సో ఇట్లా మనకి పంపించే డబ్బులకు తగ్గించడం, దాని మీద ట్యాక్స్ రెమిటెన్స్ ట్యాక్స్ తగ్గించడం మాత్రం కొంచెం మంచి ఊరటే. అందుకే కదా బ్యూటిఫుల్ ఆర్డర్స్ అన్నట్టుగా ఏదో ట్రోల్ అవుతుంది ఇప్పుడు. కాబట్టి చూద్దాం, మన ఎవరైతే పిల్లలు అక్కడ ఉండి పేరెంట్స్కి పంపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సదా అవకాశం డబ్బులు దాచుకోవడానికి. అది ఓకే సార్, థ్యాంక్ యూ.